హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లావణ్య నాటుకోళ్ళు. ఫ్రెండ్స్, నేను శ్రీగంధం తోటలో నాటుకోళ్ళు పెంపకాన్ని చూసిన మన ఫ్రెండ్స్ కొందరు మీ తోటలోని శ్రీగంధం చెట్లపై మీ యొక్క అమూల్యమైన అనుభవాలను తెలపగలరని కొందరు మిత్రులు కాల్ చేసి అడిగారు. మరియు నేను తోట పెట్టే సమయంలో ఎక్కడ నుండి మొక్కలు సప్లై దొరుకుతుంది, ఏ విధంగా చేయాలి అనే సర్చ్లో నేను కూడా చాలా ఇబ్బందులు పడ్డాను. ఎందుకంటే 7 years బ్యాక్ ఇంత టెక్నాలజీ అందుబాటులో లేనందున నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. కాబట్టి నాలాగా ఎవరు ఇబ్బంది పడకూడదని నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలనే ఆలోచనతోటి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఒక రైతు ఇది 1 year 2 year వచ్చే పంట కాదు. కాబట్టి ఒక్కసారి రాంగ్ స్టెప్ వేసిందంటే ఆ నష్టాన్ని అతను కొన్ని సంవత్సరాలు 14, 18, 20 సంవత్సరాల వరకు కూడా దాని రిజల్ట్ అనేది అతనికి రాదు. అప్పుడు రిజల్ట్ వచ్చే వరకు అతను పూర్తిగా నష్టపోయి ఉంటాడు. కాబట్టి మనం ఏదైనా తోట పెట్టాలనే ముందే మనం కొన్ని ఇన్ఫర్మేషన్లు అన్నిటి కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడమే చాలా ఉత్తమం అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఒక్కసారి ఏ చిన్న పంటలు వేసుకున్న 6 నెలలు 3 నెలలు సంవత్సర కాలం వెయిట్ చేసినా నష్టం వస్తే దాన్ని తీసేసి వేరే వేసుకోగలం. కానీ ఇక్కడ ఈ శ్రీగంధం అనేది ఒక్కసారి వేసినామంటే 15 years 18 years 20 years ప్లస్ అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మనం ఏం చేసినా కానీ మన నష్టాన్ని ఎవరు పూడ్చలేరు. కాబట్టి మనం 1-4 సార్లు అన్ని వివరాలు తెలుసుకొని మన సొంత పర్యవేక్షణలో మనం ఎంచుకున్న మొక్కల విధానాన్ని బట్టి మనం సక్సెస్ అనేది అవుతాం. కాబట్టి ఇది పెట్టడానికంటే ముందు కొద్ది రోజులు అటు ఇటు టైం వేస్ట్ అని అనుకోవద్దు. ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరికితే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అది నా సొంత అనుభవంలో తెలుసుకున్న విషయం కాబట్టి నేను మీకు క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే శ్రీగంధం చెట్లను ఏ విధంగా పెంచవచ్చు, దాని యొక్క లాభ నష్టాలు మరియు దానికి కావలసిన సపోర్ట్ మొక్కలు మరియు పురుగు మందుల నివారణ మరియు అడుగు ఎరువులు అంటే వర్మి కంపోస్టులు కానీ పూర్తిగా ఆర్గానిక్గా వెళ్ళాల్సి ఉంటుంది శ్రీగంధం తోట పెట్టినప్పుడు. కాబట్టి మనం అడుగు మందులు వర్మి కంపోస్ట్లో ఏం వాడుకోవాలి, దానికి సంబంధించిన విధి విధానం అంతా ఈ వీడియోలో నేను తెలుపుతున్నాను. కాబట్టి నేను ఇది 7 సంవత్సరాల అనుభవంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ చెట్లు పెట్టడానికంటే ముందు కూడా నేను దాదాపు ఒక 1 year సెర్చ్ చేశాను. కాబట్టి నాలాగా ఎవరు ఇబ్బంది పడకుండా ఇది 10 మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి కొత్తగా తోట పెట్టేవాళ్ళు ప్లస్ 1 or 2 year ఉన్న తోట వాళ్ళు కూడా కంపల్సరీ నా వీడియోని చూస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నా శ్రీగంధం తోట పెట్టి సరిగ్గా 7 సంవత్సరాల 1 నెల రోజులు అవుతున్నది. 14 జూలై 2017 సంవత్సరంలో పెట్టడం జరిగింది. శ్రీగంధం మొక్కల కోసం దాదాపు నేను 1 year సమయం మొత్తం కేటాయించి ఎక్కడ నర్సరీలు ఉంటే అక్కడికి నేనే స్వయంగా వెళ్ళి పరిశీలించి వారి యొక్క సలహాలు విని దూరంలో అంటే వేరే రాష్ట్రాలలో ఉన్న నర్సరీల యాజమాన్యంతో కూడా ఫోన్ అండ్ వీడియో కాల్స్లో మాట్లాడి వివరాలు తెలుసుకొని ఇలా సంవత్సర కాలం మొత్తం శ్రీగంధం మొక్కల అన్వేషణ చేసి చివరికి ఒక ఫ్రెండ్ ద్వారా కేరళ నుండి నాణ్యమైన మొక్కలు దిగుమతి చేసుకునే మిత్రుడిని కలిసి కేరళ నుండి లారీ లోడ్ ఎప్పుడు వస్తుంది అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని అతనికి చెప్పి పెట్టడం వల్ల అతను ఎప్పుడు లోడ్ వస్తుందో మనకు ముందస్తు 1 or 2 days ముందు మనకు ఇంటిమేషన్ ఇవ్వడం వలన లోడ్ రాగానే వెళ్ళి నేనే స్వయంగా నాకు కావాల్సిన మొక్కలు సెలెక్ట్ చేసుకొని
తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా తీసుకొని వచ్చిన మొక్కలను నేను మొదటగా నా భూమిని ట్రాక్టర్ సాయంతో ల్యాండ్ని లెవెల్ చేసుకొని ప్లవ్ వేసుకొని మొక్కకు మధ్య దూరం 12x12 ఎటు చూసినా 12 ఫీట్ల దూరంలో ఉండే విధంగా నేను నా తోటలో ఏర్పాటు చేసుకున్నాను. మొదటగా 2 ఫీట్ల వెడల్పు 2 ఫీట్ల లోతుకు ఉండేలా గుంతలు తీసుకొని దాదాపు 1 వీక్ గుంతలు ఎండేలా చూసుకొని ఒక 1 వీక్ తర్వాత నేను ఆ గుంతలో మొదట వేపపిండి 100 గ్రాములు వేసి మళ్ళీ లైట్గా మట్టి కప్పి మళ్ళీ మట్టి మీద 150 గ్రామ్స్ నుండి 200 గ్రామ్స్ వరకు వర్మి కంపోస్ట్ వేసుకొని మళ్ళీ మట్టి కప్పి దాదాపు 1 ఫీటు నుండి 1.5 ఫీటు వరకు మట్టి లూజుగా చేసుకొని గుంతలో వేసుకున్న తర్వాత, ఎందుకంటే మనం తీసుకున్న గుంత 2 ఫీట్లు వెడల్పు 2 ఫీట్ల లోతున్నప్పుడు అంత లోపట్లో మొక్క పెట్టడం వల్ల అది మొక్క మధ్యలోకి వస్తుంది. కాబట్టి ఈ లూజుగా ఉంటే ఏంటంటే దాని రూట్స్ అనేటి తొందరగా పాస్ అయ్యి చెట్టు తొందరగా ఎన్నుకొని తొందరగా గ్రోత్ వచ్చే ఉద్దేశంతో ఇలా మట్టిని లూజుగా చేసుకొని శ్రీగంధం మొక్కను ప్యాకెట్ కవర్ని కొందరు ఏం చేస్తారంటే బ్లేడ్ ఉంది కదా అని మనం ఇట్లా దాన్ని దోసకాయ కోసినట్టు ఇట్లా కోయడం వల్ల ఏమవుతుందంటే దాని రూట్స్ కూడా తెగిపోయి చెట్టు అనేది మనం పెట్టిన కొద్ది రోజులనే చనిపోతుంది. కాబట్టి ఆ తప్పుడు మిస్టేక్లు అనేటివి చేయకుండా నేను కూడా పెట్టే సమయంలో వర్కర్లను నమ్మి ఆడ నిలబడి ఇట్లా పెట్టండి అనగానే వాళ్ళు బ్లేడ్ తీసుకొని ఇలా మనం ఏ విధంగా అయితే ఇట్లా కోస్తామో సడన్గా ఇట్లా కోయడం వల్ల ఆ రూట్లు అనేటివి అక్కడికక్కడే తెగిపడ్డాన్ని చూసి నేనే స్వయంగా ప్యాకెట్ కవర్ పైన కొద్దిగా కట్ చేసి చేతితో మాత్రమే చింపి నిదానంగా గుంతలో పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటేనే మన చెట్లు అనేటివి కేరింగ్గా ఉంటాయి. ఇలా మట్టిలో పేర్చుకొని గుంతని పూడ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా శ్రీగంధం మొక్కలు పెట్టుకునే రోజు నుండి మన కేరింగ్ అనేది మొదలవుతుంది ఫ్రెండ్స్. ఇలా మొక్కకు పక్కనే 2 లేదా 3 కంది గింజలు వేసుకోవాలి. ఎందుకంటే శ్రీగంధం మొక్కలు అనేటివి హోస్ట్ ప్లాంట్స్ అనేది పక్కా దీనికి పరాన్నజీవి కాబట్టి పక్కా దీనికి హోస్ట్ ప్లాంట్ అనేది ప్రైమరీ హోస్ట్ ప్లాంట్గా మనం కంది గింజల్ని వేసుకోవడం జరిగింది. అది నేను కంది గింజలు వేసుకున్నాను. అలాగే శ్రీగంధం మొక్కకు 2 ఫీట్ల దూరంలో జామ, నిమ్మ, దానిమ్మ, సీతాఫల్ మొక్కలను ఇవి ఎందుకు 2 ఫీట్ల దూరంలో పెట్టుకున్నానంటే ఈ మనం వేసుకున్న కంది మొక్కలు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ లోపల అవి చనిపోతాయి. కాబట్టి ఈ మొక్కలు జామ, నిమ్మ, దానిమ్మ, సీతాఫల్ అనే మొక్కలను హోస్ట్ ప్లాంట్గా చెట్టుకు 2 ఫీట్ల దూరంలో పెట్టుకుంటే అవి దాదాపు 2 నుండి 4 సంవత్సరాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా 2 నుండి 4 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆల్మోస్ట్ అవి కూడా చనిపోవడం జరుగుతుంది. నాకు జరిగినవి కూడా. అయితే అప్పుడు మన శ్రీగంధం మొక్కలకు పక్కాగా మళ్ళీ మనకు అనేది పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్ అనేది ఉండాలి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కకు మధ్యలో పర్మనెంట్ హోస్ట్ ప్లాంట్గా సీతాఫలం కానీ, తుమ్మ కానీ, సర్వి కానీ, వేప కానీ, ఉసిరి కానీ మ్యాక్సిమం 5 ఫీట్ల డిస్టెన్స్ కానీ 6 ఫీట్ల డిస్టెన్స్లో కానీ వేసుకుంటే శ్రీగంధం చెట్టుకు మంచి బలాన్నిచ్చి ఇది మంచి హార్డ్వుడ్ తయారవడానికి దోహదపడుతుంది. అలాగే మనకు ఇప్పుడు శ్రీగంధం వాల్యూ రావాలి అంటే ఖచ్చితంగా హార్డ్వుడ్ అండ్ ఆయిల్ పర్సెంటేజ్ వస్తేనే మనకు మంచి రేట్ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్. ఇలా దాదాపు 1 సంవత్సరం నుండి 1 సంవత్సరన్నర కాలంలో శ్రీగంధం మొక్కలని ప్రూనింగ్ చేసుకోవాలి. అవి ఎలా చేసుకోవాలంటే కాండం మొదట్లో 2 కాండాలు వస్తే అందులో ఏది యాక్టివ్గా పెరుగుతుందో గమనించి మిగతా కాండాన్ని 1 ఇంచు దూరంలో కట్ చేసుకొని దానికి ఫంగస్ రాకుండా కాపర్ పేస్ట్ అనేది పూసుకోవాలి. ఇలా ప్రతి సంవత్సరం డిసెంబర్ టు జనవరి నెలలో
ప్రూనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. శ్రీగంధం చెట్టు వయసు 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలోకి రాగానే చెట్టుకు స్టెమ్ బోరర్ అనే సమస్య మొదలవుతుంది ఫ్రెండ్స్. ఈ స్టెమ్ బోరర్ అనగా కాండం తొలుచు పురుగు సమస్యకు మనకు శ్రీకారం మొదలవుతుంది. దానికి నివారణగా నేను మటుకు కొందరిని సైంటిస్టులనే కానీ కొందరు సీనియర్ మోస్ట్ పర్సన్స్నే కానీ వీళ్ళని ఎంక్వైరీ చేసి క్లోరాక్సిన్ అనే మందును 1 ml మందికి 4 ml వాటర్లో కలిపి ఒక 5 ml సిరంజిని తీసుకొని ఎక్కడైతే మన కాండాన్ని హోల్ చేసిందో ఆ పురుగు ఆ హోల్ నుండే సిరంజి ద్వారా ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇలా 2 లేదా 3 రోజులు ఇస్తే ఈ కాండం తొలుచు పురుగు సమస్య నివారణ అయింది ఫ్రెండ్స్. ఇలా మనము 2 నుండి 3 సంవత్సరాల వయసు ఉన్న తోటకి ప్రతి చెట్టు మొదల్లో ఖచ్చితంగా చెట్టులో మొదల్లో చూసుకుంటేనే యాజమాన్యం అనేది ప్రతి చెట్టును చూసుకుంటేనే ఈ స్టెమ్ బోరర్ సమస్య అనేది మనకు బయటపడుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మనం ఇది గమనించినట్టయితే చెట్టుకు ఓల్బడి గాఢ ద్వారాలకు చెట్టు ఆటోమేటిక్గా కింద పడిపోతుంది ఫ్రెండ్స్. మొదటగా మన తోటలో శ్రీగంధం చెట్లు చుట్టూ గడ్డి లేకుండా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మన తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల తోడుకలోకి చిన్నగా ఫంగస్ లాగా పట్టి పాకుర్లకి పట్టేసి ఆ తోడుక అనేది చనిపోయిందంటే ఆల్మోస్ట్ చెట్టు కూడా చనిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడైనా శ్రీగంధం చెట్టు చుట్టూ మనము కట్ చేసుకోవాలి. గడ్డి ఏది ఉన్నా కానీ కోసుకొని ఉంటే బాగుంటుంది. నేను మటుకు గడ్డి కోసుకొని పెట్టుకున్నాను. ఎవరిష్టం వాళ్ళు. కొందరైతే దాన్ని గడ్డితో ఏర్లతో సహా తీస్తారు, కానీ నేను నా తోటలో ఏ చెట్టును ఏర్లతో సహా తీయలేదు. ఎప్పుడు అయినా నాకు కావాల్సిన రూట్స్ అనేటివి భూమిలోనే ఉంచుకొని మిగతాది కట్ చేసుకుంటూ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా శ్రీగంధం చెట్టు వేరే చెట్టు నుండి దాదాపు 40% పోషకాలను గ్రహిస్తుంది. కాబట్టి మన శ్రీగంధం చెట్టుకు దగ్గరలో హోస్ట్ ప్లాంట్ ఉందో లేదో గమనించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ శ్రీగంధం తోట పెట్టిన వాళ్ళు కోట్లు వస్తాయని ప్రచారాలు అయితే భారీగా జరుగుతున్నాయి. కానీ అది కట్ చేసే సమయంలో మన తోటలోని శ్రీగంధం చెట్లు ఓన్లీ 50 to 60% వరకే మిగులుతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఈ 7 yearsలో నేను గమనించింది ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ఇయరు దాదాపు 3 నుండి 6 చెట్లు వేరుకుళ్ళు తెగులు వైరస్ తోటి చనిపోతే మరికొన్ని చెట్లు గాడుపులకు ఈ జూన్ జూలైలో వచ్చే ఈదురుగాలులకు కూలిపోవడం జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కాబట్టి శ్రీగంధం వేసుకునే రైతు ముందే కోట్లు వస్తాయని మెంటల్గా ఫిక్స్ కాకుండా నేను శ్రీగంధాన్ని వేసుకుంటే 100 చెట్లు వేసుకుంటే ఆల్మోస్ట్ 60 చెట్ల వరకు నేను వీటిని కటింగ్ చేసి అమ్ముకునే స్థితిలో ఉంటాను. ఓన్లీ కేవలం 60% వరకే మనకి ఇది బతుకుతుంది. ఈ 60% లాభం అనేది వస్తుంది అనే మెంటల్గా ప్రిపేర్ అయితేనే ఇది వేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, 4 చెట్లు ఉంటే ఇంత, 10 చెట్లు ఇంత ఉంటా అని ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. కానీ రియల్ ఫీల్డ్లోకి వచ్చి చూస్తేనే దీని సమస్య ఏంది అనేది తెలుస్తుంది. 100 చెట్లు పెట్టినప్పుడు మనకు అది 60 చెట్ల వరకే మనం కటింగ్ చేసే సమయానికి మనకు బతుకుదల శాతం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము ఈ శ్రీగంధం తోటను పెట్టే టైంకి 15 to 18+ ఉంటేనే మన కటింగ్ ఆయిల్ పర్సంటేజ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఆయిల్ పర్సంటేజీ మనకు బాగున్నప్పుడే కంపెనీ వాళ్ళు కూడా రేట్ ఇస్తారు. కాబట్టి నా పార్ట్ 2 వీడియోలో శ్రీగంధం విషయాలను పార్ట్ 2 వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే శ్రీగంధం ప్లాంటేషన్ పెట్టుకున్న తర్వాత పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, శ్రీగంధం మార్కెటింగ్ ఎలా ఉంటుంది, శ్రీగంధం తోట ఉంటే బయ్యర్కి ఇచ్చేయాలా లేదంటే కంపెనీ వాళ్ళకు మనము ఇచ్చుకోవాలనే విషయాలను నా తర్వాతి వీడియోలో వివరిస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇప్పటి నుండే ఎక్స్పీరియన్స్ తోటి చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, నా వీడియోను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కు షేర్ చేసుకుంటూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏ విషయాలున్నా నేను మళ్ళీ చెప్తాను.